రాష్ట్రకి ఓటేయమని ఒక్కొక్కరు 100 మందితో రోజుకి చెప్పండి. 7 రోజుల్లో 700 ఓట్లు వేయించండి. నర్సాపురంని నార్త్ అమెరికా చేసి ఈ పనికిమాలిన దొంగలకి చూపిస్తా. ఒక్క మంచి ఎయిర్పోర్ట్ కట్టిస్తా. ప్రతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఫుల్ అభివృద్ధి ఒకే ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తా. మీ అందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. అభివృద్ధి అంటే ఏటో, ఆంధ్రాని అమెరికా చేయడం అంటే ఏటో. ఎయిర్ అంబులెన్స్ లో జిల్లా కూడా పెడతా. ఇంతవరకు చేశాను, చేయగలను. నన్ను చేయనిచ్చారా? నేను పంపిన డబ్బులు ఖర్చు పెట్టారా? వాళ్ళ కుటుంబాలకి, రాజశేఖర రెడ్డి కొడుకుకి, అల్లుడికి, కోడలకి, మనవలకి, చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడరాని పప్పుకి 3 మంత్రులు ఇచ్చారు. మనవడికి 8 మంది సెక్యూరిటీ. ఎవడబ్బా సొమ్మిది? మీ సొమ్ము, నా సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకున్నారు, దాచుకున్నారు, అభివృద్ధి లేకుండా ఆపేశారు. ఇప్పుడు నేను వాళ్ళ గుండెల్లో మీరు రైళ్లు ప్రయాణం చేసినట్లు చేస్తున్నాం. పార్లమెంటు అభ్యర్థిగా నన్ను గెలిపిస్తున్నారు. మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. చేసి చూపిస్తా ఒకే ఒక సంవత్సరంలో. ఆ తర్వాత దేశం చేద్దాం. ముందు నరసాపురం, తర్వాత ఆంధ్ర, తర్వాత దేశం. నెంబర్ 1 దేశముగా అమెరికన్ 8 మంది ప్రెసిడెంట్లు. ఇక్కడ చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, రోసయ్య గారు ఎలా నా ముందు నిలబడ్డో మీ కళ్ళతో చూసారా? అలాగే 8 మంది ప్రధానమంత్రులు, మోదీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి, చంద్రశేఖర్, గుజరాల్, దేవగౌడ, అలాగే 155 దేశ ప్రెసిడెంట్లు. లాభం ఏంటి? మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. వీళ్ళు దొంగలు దోచుకున్నారు. నీ డబ్బు నా డబ్బు మనం అభివృద్ధి చేసి చూపిస్తాం. ఏప్రిల్ 11 వరకు 6 గంటలు పడుకోండి, 18 గంటలు పని చేయండి. ఒక్కొక్కరు రోజుకి 100 మందికి చెప్పండి. ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. పూర్తిగా మెజార్టీతో మనం గెలుద్దాం. రఘురామరాజు గారు కూడా పాలు గారు వస్తేనే మంచిదని ఉంది. అలాగే నా ప్రియ శిష్యులు కనిమూరి బాపరాజు గారు కూడా పాలు గారు రావాలని ఉంది. నాగబాబు కూడా నేను రావాలని ఉంది. ఎందుకు? వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వెళ్తా, వాళ్ళని పార్లమెంట్గా ఎన్నుకుంటే వాళ్ళు వెళ్ళి మోదీని, బాబు నాయనా భిక్షం అడుగుతారు. నేనైతే మోదీ ఏం మాట్లాడుతున్నా? కేసీఆర్ పిచ్చి వాగదు, నిన్ను పాకిస్తాన్ పంపిస్తా. అదే మన సత్తా చేసి చూపిస్తాం. కేసీఆర్ కి, జగన్కి, చంద్రబాబుకి, నరేంద్ర మోదీకి చేసి చూపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ 100 మందికి చెప్పండి, ఓట్లు వేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైటింగ్ కనపడలేదు.
చంద్రబాబు నాయుడు మన హెలికాప్టర్ వాడతాడు, ఆ జగన్ మన హెలికాప్టర్ వాడతాడు, ఆ పవన్ మన హెలికాప్టర్ వాడతాడు. ఆ పవన్ తమ్ముడు నన్ను అడిగితే ఐడియా ఇద్దును కదా. ఎవరైనా చూడు ఎవరైనా గాజు గ్లాస్ ఎన్నుకుంటాడా? పగిలిపోయే గ్లాసు. ఒరే తమ్ముడా, వచ్చే హెలికాప్టర్లో కలిసిపో. మాయావతి కాలు పట్టుకోవద్దు, కేసీఆర్ కాలు పట్టుకోవద్దు. జగన్కి ఓటేస్తే కేసీఆర్ ఆంధ్రాను దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు కేసీఆర్ను చూసి, ఆ బక్కలోను చూసి పారిపోయారు. కేసీఆర్ నన్ను చూసి తిరిగెడతాడు. చూసారు కదా, పిచ్చి ఓగితే కేసీఆర్ని పాకిస్తాన్ పంపిస్తా. అర్థమైనా? కమాన్ కబడ్దార్. పిచ్చి ఓగలొద్దు. మా ఆంధ్ర వాళ్ళు కుక్కలంటే ముఖ్యమంత్రి అయ్యా. 30 సంవత్సరాల నుంచి బిల్ క్లింటన్ ఎవడు తెచ్చాడు హైదరాబాదు? బిల్ గేట్స్ ఎవడు తెచ్చాడు? ప్రపంచంలో 100 మంది బిలియనర్స్ ఎవడు తెచ్చాడు? నేను తెచ్చా. అభివృద్ధి చేసుకున్నాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ బంద్ చేయొద్దు, దయచేసి ట్రాఫిక్ బంద్ చేయొద్దు. వచ్చేయండి. నరసాపురం పాలకొల్లు తాడిపల్లిగూడెం తణుకు ఆచంట అభివృద్ధి చేసుకున్నాం. ప్రజల బాధలు తెలిసిన నేత, ప్రజాశాంతి పార్టీ నిర్మాత, ప్రపంచ ఖ్యాతి గడించిన విశ్వవిజేత, దేవుడు పంపిన శాంతి దూత. పూర్తి పేరు బిలారి ఆనంద్ పాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.